వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద ముంపు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అధికార యంత్రాంగం, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ సహాయక కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. అటు విజయవాడలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు తేరుకుంటున్నాయి. ప్రకాశం బ్యారేజ్లోకి వచ్చేటటువంటి వరద ఉధృతి కొద్ది వరకు తగ్గుముఖం పట్టింది. మరోపక్క సెప్టెంబర్ 5వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడబోతుందనేటటువంటి వార్త ఒక్కసారిగా వరద బాధితుల గుండెల్లో రైళ్లు పరిగేటట్టు చేశాయి. రద్దయినటువంటి 450 రైళ్లలో 300 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. 132 రైళ్లను దారి మళ్లించి పునరుద్ధరించారు. విజయవాడ హైదరాబాద్ మధ్య యాజ్ యూజువల్గా రాకపోకలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో కల్వర్ట్లు అనేది పూర్తిగా డ్యామేజ్ కావడంతో ట్రాఫిక్ కంజెషన్ అనేది కొనసాగుతుంది. మరోపక్క హైదరాబాద్ నగరంలో హడలెత్తిస్తున్నటువంటి హైడ్రా తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రణాళిక రూపొందిస్తుందనేటటువంటి అంశాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. అటు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి భారీ నష్టానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలనే అంశంతో పాటు కేసీఆర్ గారు వరద నష్ట బాధితులకు 2,000 కోట్ల రూపాయల విరాళం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో ఈరోజు మనతో పాటు డాక్టర్ అందె సత్యం గారు, ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఎకనామిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్, అడ్వకేటు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, యాక్టివిస్ట్గా ఎన్నో ప్రజా ఉద్యమాలతో డైరెక్ట్గా లింక్ ఉన్నటువంటి బండారు రామ్మోహన్ రావు గారు కూడా లైవ్లో ఉంటారు. వి రవికృష్ణ గారు, అడ్వకేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్, ఆయన కూడా మనతో పాటు లైవ్లో చేనేత. అందె సత్యం గారు, హైడ్రా గత నెల రోజుల నుండి మనమందరం చర్చిస్తున్నటువంటి సబ్జెక్టు. ఈరోజు హైడ్రా అనుకున్నటువంటి లక్ష్యం ఏ రకంగా పరిస్థితులు ఉండేటటువంటి ప్రమాదం ఉందనేటటువంటి ప్రకృతి సాక్ష్యం ఈరోజు మన ముంగట నిలబడింది. ఎట్లా స్పందిస్తారు సార్ ఈ అంశం పైన? గత నెల రోజులుగా ఎఫ్టీఎలు లేదా బఫర్ జోన్లు ఉన్నటువంటి కూలగొట్టాలని చెప్పేసి హైడ్రా ప్రయత్నం చేస్తుంటే చిన్న చిన్న పొలిటికల్ ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క నెగటివ్ స్టేట్మెంట్ చేయటం. ప్రజలు మాత్రం 99% పాజిటివ్గా ఉన్నారు. ఈ పనులు చేస్తూ ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో రూరల్ ఏరియాస్ కూడా మాకు కూడా హైడ్రా కావాలని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఇన్నాళ్ళ సంది వాళ్ళు పెద్ద వాళ్ళు ఆక్రమిస్తుంటే, రాజకీయ నాయకులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు కానీ ఆక్రమిస్తుంటే ప్రజలు అచేతనంగా చూశారు ఏమిటి ఈ అన్యాయం అని. ఇప్పుడు వాళ్ళకు ఒక డయాస్ దొరికింది, హైడ్రా అనేటువంటి డయాస్. దాని దగ్గరికి పోతే న్యాయం జరుగుద్దన్న విషయం ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి జిల్లా నుంచి, అన్ని కేంద్రాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి, హైడ్రా మాకు కూడా విస్తరించండి అని చెప్పేసి డిమాండ్ వస్తుంది. రెండోది, హైడ్రా గత నెల రోజులుగా ఎఫ్టీఏలు ఎక్కడుందో, తర్వాత బఫర్ జోన్ ఎక్కడుందో, ఆ షేర్ హోల్డర్స్, స్టేక్ హోల్డర్స్, అందులో ఉన్నటువంటి వాళ్ళు, పోగొట్టుకునే వాళ్ళు, కావాలనుకునే వాళ్ళకు చూపెట్టాలంటే కష్టం అయిపోయింది. ప్రజలకైతే అంచనా లేదు. ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ దొరికింది. చెరువులోనే నిండినాయి. ఆ చెరువులలో మునిగిన ఇండ్లు ఎక్కడున్నాయి, అపార్ట్మెంట్లు ఎక్కడున్నాయి, అన్నీ మంచిగా అవుపడుతున్నాయి. అంటే ఏ మేరకు ఆక్రమించారనేది ప్రజలకు ఇక హైడ్రా ఎక్స్ప్లెయిన్ చేయకుండానే ఈ వానే ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రజలకు. ఎక్కడెక్కడ ఆక్రమించారు, ఎక్కడ చెరువు నీళ్ళలు ఉన్నాయనేటువంటి తెలిసిపోయింది. తర్వాత ఎక్కడెక్కడ నాలాలు ఆక్రమించరు, ఎక్కడెక్కడ హైదరాబాద్ మొత్తంలో లేదా బిగ్ టౌన్స్, ఖమ్మంలో, ఇటువంటి వాటిల్లో నీళ్లు ఎందుకు ఆగిపోయాయి, ఎందుకు బజార్లు మునిగిపోయాయి, వాటికి వేఅవుట్ క్లియర్గా ఉంటే ఎందుకు ఆగిపోతాయి, ఈ ప్రశ్నలన్నీ ప్రజలకు గత 2 నెలలుగా థియరిటికల్గా అర్థం కాకపోయినా ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థమైపోయింది. కాబట్టి అన్ని చోట్ల హైడ్రా కావాలంటున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా, భిన్నాభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు కూడా అది అక్కడ ఇది ఎక్కడ అనేటువంటి భిన్నాభిప్రాయం ప్రకటించే అవకాశం లేదు. వీళ్ళు
ఇట్లా ఆక్రమించడం వల్లే ఇవాళ ఖమ్మం కానీ, లేకపోతే కోదాడు కానీ, లేకపోతే హైదరాబాద్ కానీ ఇవన్నీ గట్టేట మునిగిపోయాయి. నాలాల మీద కట్టుకొని నాలాలను ఇరుకు చేసి బయటికి వెళ్లకుండా చేయటం వల్లే ఈ మునుగుడు వ్యవహారం వస్తుందని చెప్పేసి విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్, కోదాడు ఇటువంటి చోట్ల రుజువులైనాయి. కాబట్టి ఇప్పుడు ప్రజల నుంచి ఇంకా మరింత మద్దతు వస్తుంది. ఎవరైనా వీటిని తొలగిస్తుంటే అడ్డం వస్తే మేము మనం మునిగి సచ్చాం, ఇంకా మీరు ఎందుకు అడ్డం వస్తారని ఆ నెగిటివ్ ఉన్న వాళ్ళని కూడా మొహం పడుకొని అడిగే అవకాశం ఉంది. అందుకని ఇవాళ మనం ఎప్పటి నుంచో కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఎకో సిస్టాన్ని ప్రొటెక్ట్ చేయాలి, తర్వాత గ్రౌండ్ లెవెల్ వాటర్ని ప్రొటెక్ట్ చేయాలి, తర్వాత పొల్యూషన్ ఫ్రీ సిటీని తయారు చేసుకోవాలి, తర్వాత బయోడైవర్సిటీ ఉన్నటువంటి సిటీని తయారు చేసుకోవాలి, తర్వాత బ్యూటిఫుల్ ఇంటర్నేషనల్ సిటీని తయారు చేసుకోవాలని కొన్ని అబ్జెక్టివ్స్ తోటి గతంలో జీవోలు ఇచ్చారు కూడా. కానీ వాటిని పట్టించుకునే వాళ్ళు లేడు. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఆ రూరల్ ఏరియాల నుంచి వచ్చినటువంటి డిమాండ్లు చూసి ఇవాళ రేవంత్ రెడ్డి మేము జిల్లాలకు కూడా విస్తరిస్తాం, కలెక్టర్లని హైడ్రాని ఎయిర్పోర్ట్ చేసుకోండి అని కూడా ఇవాళ మహబూబాదు ప్రెస్ మీట్లో చెప్పాడు. కాబట్టి ఇవాళ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది కనుక జరిగితే కొన్ని లక్షల ఎకరాలు, దరిదాపు ఒక అంచనా ప్రకారం 1,50,000 ఎకరాలు ఆక్రమించారనేది ఒక అంచనా రాష్ట్ర వ్యాప్తంగా చెరువులలో. కాబట్టి ఇంత ఆక్రమిస్తే ఈ 1,00,000 ఎకరాలు ప్రజల ఆస్తి, ప్రభుత్వం కాపాడుతుందంటే ఇది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తిని భూబకాసురులు ఆక్రమిస్తే ప్రజల తరపునే ప్రభుత్వం తొలగించాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ నాయకుడు ఆయనకు అర్థం పర్థం లేకుండా ఇది తొలగిస్తే ప్రజలకేం వచ్చింది అంటాడు. ప్రజలకేం వచ్చింది ఏంది? ప్రజల ఆస్తిని ప్రజలే రక్షించుకుంటారు. స్టేట్ గవర్నమెంట్ కుడ్ యాక్ట్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్. కాబట్టి అటువంటి దాన్ని ప్రశ్నించే అవకాశం లేదు. అందుకని ఇవాళ ఖచ్చితంగా ఇన్ టోటో హైడ్రా కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఈ విషయాలన్నీ సగానికి తగ్గిపోయే అవకాశం ఉన్నాయి, ఈ కష్టాలు. ఇంకోటి కూడా ఏమిటంటే ప్రకృతిగా వచ్చేటువంటి దాన్ని 100% ప్రిడిక్ట్ చేసే టెక్నాలజీ ఇంకెక్కట రాలే. అమెరికాలో మనం చూసాం, వరదలతోటి ముంచేస్తుంది, టోర్నడోలతోటి ముంచేస్తున్నారు. తర్వాత జపాన్ చూస్తున్నాం, మనం సునామీలను ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. ఏదో అడ్వాన్స్ భూకంపాలను ప్రిడిక్ట్ చేస్తున్నాం. కానీ ఇండియాలో కూడా అట్లా మనమే వాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు. ప్రాబబిలిటీ చెప్తున్నారు. గత జూన్లో ఈ సంవత్సరం లానినో ఏర్పడే అవకాశం ఉంది, కాబట్టి బాగా వర్షాలు వచ్చే అవకాశం ఉందని జూన్లో చెప్పారు. జూలైలో లానినో పోస్ట్ పోన్ అయింది, ఆగస్టు సెప్టెంబర్లో వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. ఇప్పుడు ఐఎండి చెప్పినటువంటి ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అవుతున్నాయి. ఇవాళ వచ్చేటువంటి లేటెస్ట్ స్టేట్మెంట్ అంటే సెప్టెంబర్లో కూడా కొనసాగుతాయి. గతంలో జూలై, ఆగస్టు ఉన్నటువంటి వర్షాలు ఇప్పుడు సెప్టెంబర్లో కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది, లానినో పోస్ట్ పోన్ చేయటం వల్లని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రకృతి పరంగా వచ్చేటువంటి ప్రకోపించినటువంటి వాటిని వెంటనే సరిదిద్దలేకపోవచ్చు, కానీ మానవ ప్రయత్నం అయితే చేయాలి. ఒకటి ఈజీ ప్యాసేజ్, వాగులు కానీ, వంకలు కానీ, చెరువులు కానీ, వీటన్నిటిని ఈజీ ప్యాసేజ్ గతంలో ఉన్నటువంటి న్యాచురల్ కాకతీయులు తవ్వించినాడు చైన్ సిస్టమ్ ఎట్టుందో దాన్ని పునరుద్ధరిస్తే సగం కష్టాలు తప్పుతాయి. తర్వాత సైంటిఫిక్ ప్రొడిక్షన్స్ ఇంకా ప్రాబబిలిటీ పెరుగుతుంటే ఇంకొన్ని దక్కుతాయి. తర్వాత ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ ఉంటే ఇంకొన్ని దక్కేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వ యంత్రాంగం కూడా కాస్త డెడికేషన్గా ఉన్నటువంటి దగ్గర మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా ప్రయత్నం 2 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. సరే, ప్రతిపక్షాలు విమర్శిస్తాయి, విమర్శించడానికే ప్రతిపక్షాలు ఉండాలి. ప్రతిపక్షాల విమర్శ అధికార పక్షాన్ని కరెక్ట్నెస్ చేయడానికి, వాళ్ళ అస్తవ్యస్త విధాలను స్పీడప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ వస్తాను అందసత్యం గారి దగ్గరికి. బండా రామ్మోహన్ రావు గారు, అత్రబల్దాలో 1478 చెరువులు ప్రభుత్వం గుర్తించింది. జిహెచ్ఎంసి పరిధిలో 185 ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఉన్నటువంటి చెరువులు. ఈ వర్షాల కారణంగా 38 చెరువులు FTLలో ఉన్నటువంటి ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయో అన్ని అక్రమ కట్టడాలను ఈ 4 రోజుల చెరువులు అనేటటువంటిది బహిర్గతం చేశాయి. హైడ్రా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముండబోతుంది? హైడ్రాకు ఇంతకుముందు సత్యం గారు చెప్పినట్టు అభినందనలు వస్తున్నాయి. Yes. కానీ కేవలం హీరోయిజంతోనే సరిపోతే రేపు మళ్ళీ ఫర్దర్ చర్యలు లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఆక్రమణకు గురవుతాయి.
ఒకటి అర్థం చేసుకోవాలి, మన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారు ఒక మంచి ఉద్దేశంతో చేసిన రెవెన్యూ వ్యవస్థను ధ్వంసం చేశారంటారు. ఫీడల్ వ్యవస్థే కావచ్చు, కానీ ఆనాడు ఈ భూములు ఎఫ్టీఏలు ఏంటి, మనకు బఫర్ జోన్ ఏంటి, చెరువులు ఏంటి, కుంటలు ఏంటి, మనకు బ్యాంక్ అకౌంట్లు ఎంత బాగుండేవి అంటే ఒక్క గుంట కూడా తేడా రాకుండా ఆ ఊళ్ళలో రికార్డులు మెయింటైన్ అయ్యాయి. కానీ వాళ్ళు చూడండి ధరణి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు చూస్తున్నాం కదా మనం. అందుకని ప్రజలు చప్పట్లు కొడుతున్నారు కానీ హీరోయిజం మెయింటైన్ చేస్తే ఏమవుతుంది, రేపు పొద్దున మళ్ళీ చతికిలే పడతారు, మళ్ళీ ఆక్రమణకు గురవుతారు. ఒరిజినల్ గా ఇప్పుడు ఎఫ్టీఎల్ లెవెల్ కానీ శ్రీశైలం గారు అట్లాగే మనకు బఫర్ జోన్ కానీ అవి పట్టా భూములే. అర్థం చేసుకోవాలి మనం. నీరు పల్లె మెరుగు నిజం దేవుడు ఎరుగని, నిజం దేవుడు ఎరుగుతారో తెలియదు కానీ నీరు మాత్రం పల్లె మెరుగుతే అర్థం అవుతుంది. ఇంతకు సత్యంగా మంచిగా చెప్పారు. ఎందుకంటే నీళ్ళు ఎండినే కనుక ఎక్కడ దాకా వచ్చినా తెలిసింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా పట్టా భూములే, దాని మీద ఉన్న బఫర్ జోన్ కూడా పట్టా భూములు. ఆయకట్టు మనకి ఏదైతే కింద ఉన్న ఆయకట్టు పట్టా భూమి పెట్టడం, శిఖం మాత్రమే అది ప్రభుత్వ భూమి. శిఖాన్ని ఆనాడు మొత్తం ఆక్రమించుకుంటే మొత్తం అంతా ల్యాండ్ మనకు అక్వియేషన్ పెడితే చాలా మందికి ల్యాండ్ అక్వైరీ చేసుకుంటే చాలా మంది నష్టపోతారని చెప్పి ఆనాడు ఫుల్ ట్యాంక్ లెవెల్ పట్టా భూములుగా ఉంచి ఒక్క పంట పండించుకోమని చెప్పి ఆయకట్టు మన ఏదైతే శిఖం భూమి ఉందో శిఖం భూమిలో మాత్రం ఎండాకాలం అయితే ఆ ఊళ్ళో ఉన్న కొందరు పేద జనాలు పంట పండించుకునేవాళ్ళు, శనగ అట్లాంటి వేశారు. మీకు కూడా తెలుసు, మనకు తెలంగాణ జిల్లాలో ఫుల్ ట్యాంక్ లెవెల్ పోగా కింద కూడా శిఖంలో కూడా మనకు శనగ అట్లాంటి మన చలికాలం పంటలు వేసుకునేవాళ్ళు, గాలికి పడే పంట. కానీ ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ హైదరాబాద్కి వస్తే వందలాది చెరువులు పోయినాయి. ఇంకా ఫిరంగినాల గురించి మాట్లాడిన గతంలో, అట్లాగే ఫాక్స్ సాగర్, ఇప్పుడు మనకు హుస్సేన్ సాగర్కి వచ్చే 4 నాలాలు ఏవైతున్నాయి ఆ 4 నాలాలు మొత్తం ధ్వంసమైనాయి కదా. ఇటుపక్క అటుపక్క మొత్తం అంతా మనకు 2000 సంవత్సరంలో ఒకసారి వరదలు వచ్చినాయి, 2020లో ఒకసారి వచ్చినాయి. 2000 సంవత్సరంలో అయితే మీకు హుస్సేన్ సాగర్ వరదలు కిందికి పోతే అశోక్ నగర్ మొత్తం మొదటి అంతస్తులని మునిగిపోయినాయి చూసినాం కదా మనం. అంటే నానాడు కబ్జా చేయడం. ప్యూర్ హాస్పిటల్ ముందు నేను బోట్ లో ప్రయాణం చేసిన, నేను శ్రీకృష్ణ యాదవ్ ఇద్దరం కలిసి అందుకని ప్యూర్ హాస్పిటల్ ముందు బోట్ లో ప్రయాణం చేసినాం. అవును సార్, మనందరం అప్పుడు మనకు అరుంధతి నగర్ అని దాని కింద ఉంటది. కృష్ణ యాదవ్ గారు అప్పుడు మంత్రి ఉన్నారు, మీడియా మిత్రులను 2-3 వేసుకొని బోట్ మీద అక్కడ ఏది మన ఫీవర్ హాస్పిటల్ ముందు బోట్ లో ప్రయాణం చేసింది. ఎప్పటికీ గుర్తుండే ఎక్స్పీరియన్స్ అది. 2020 అంటే నేనేమంటున్నాను అంటే పాలకులు వరుస పాపాల వల్ల చాలా వరకు ఏముంటుందంటే రత్న గారు చెప్పినట్టు కొన్ని పంచభూతాలు ప్రకోపిస్తే ఎవరు ఆపలేము మనం. పంచభూతాలు ప్రకోపిస్తున్నాయి. మొన్నటి దాకా కేరళ చూసినాం, హిమాచల్ ప్రదేశ్ చూసినాం, మనకు ఉత్తరాఖండ్ చూసినాం. ఇవన్నీ కూడా మానవ తప్పిదంతోనే జరిగినాయి కదా అని నేను అంటున్నాను. పంచభూతాలు ఎప్పుడు ప్రకోపిస్తున్నా ఇట్లాంటి జరగడం వల్ల. అంతేందుకు రెయినీ డేస్ అంటాం మనం. రెయినీ డేస్ చూడండి, గతంలో మా చిన్నప్పుడు అయితే మంచిగా చవితి ముసుర్లు, లేకుంటే దీపావళి అంటే అక్టోబర్ లాస్ట్ లేకుంటే నవంబర్లో వస్తుంది కనుక అప్పుడు తుఫాన్లు వచ్చేది. కనుక ఈ ముసుర్ల గురించి చెప్పుకునేవాళ్ళం. అవుట్ ఆఫ్ 120 డేస్ అంటే 4 నెలలు ఎండాకాలం, 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం అని అనుకుంటే మీరు చూడండి ఈ రెయినీ డేస్ 120లో కనీసం 70-80 రెయినీ డేస్ ఉంటుంది ఇది వరకు. కానీ వాళ్ళు ఏమైంది 20-10కి తగ్గింది. ఓ రకంగా చెప్పాలంటే 10కే కుండపోతా, లేకపోతే మొత్తం లేకుండా. ఇప్పుడు ఈసారి చూడండి 2 నెలలు కాలం పోయింది కదా, 2 నెలలు పూర్తిగా కాలం పోయి మొన్నటికి ఆగస్టు 15 నుంచే కదా మంచి వర్షాలు పడుతున్నాయి మనకు. అంటే ఇవన్నీ ఏమైందంటే మెల్లమెల్లగా రెయినీ డేస్ తక్కువ కావడము, ఉన్న వర్షం కుండపోతగా ఒకేసారి కూడడం అర్బన్ ఫ్లడ్స్ కు కారణమవుతున్నాయి. అర్బన్ ఫ్లడ్స్ కు ఇంతకుముందు ఖమ్మం గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. ఖమ్మంలో నాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. మీరు నాగార్జున సాగర్ కాలువ ద్వారా పంట కాలువలు తీసే క్రమంలో ఖమ్మం పెరిగింది కదా ఊరు. ఖమ్మంలో పువ్వాడ నాగేశ్వరరావు గారి కాలేజ్ స్పష్టంగా దాని ఆరోపణలోనే చెప్తున్నాను. అట్లాగే చాలా కళాశాలలు, మెడికల్ కళాశాలలు, మామూలు కళాశాలలు, వాటి నుంచి 90 నుంచి 120 ఫీట్ల పంట కాలువ 90 ఫీట్ల వెడల్పుతో ఉన్న దాన్ని మొత్తం కబ్జా చేసి కాలేజీ గ్రౌండ్ లోపల కలిపేసుకున్నారు. అటుపక్క వీళ్ళ భూమి ఉంటుంది, ఇటుపక్క ఉంటది, మధ్యన ఆ భూమి ఉంటుంది, దాన్ని చూపెడతారు కానీ ఆక్రమించేసుకున్నారు. అందులో ఇంకొని పోనీయరు. ఇప్పుడు నీళ్ళు ఏమైతే ఆ నీళ్ళు ఎటు పోవాలి, ఊళ్ళలోకి వచ్చేస్తాయి కదా. అందుకని చూడండి ఇప్పుడు ఈ మొత్తం వర్షపాతం పడ్డదంతా మనకు 4-5 ఉమ్మడి జిల్లాలలో కృష్ణ, గుంటూరు, ఇటు పోతే నల్గొండ, అటు ఖమ్మము, వరంగల్ కొంత పార్ట్. ఈ 5 జిల్లాలను చూడండి. మహబూబాబాద్ జిల్లాలో ఒక దగ్గర 46 సెంటీమీటర్ల వర్షం ఒక్క రోజులో కురిసింది. అంటే ప్రతి గంటకు 2 సెంటీమీటర్ల వర్షం కంటే ఎక్కువ. ఓ రకం చెప్పాలి, 24 గంటలు లెక్క పెట్టారు కానీ ఇంకా అంత లోపట్టే 10-12 గంటల్లోనే 46 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరి దీనికి ఎవరేం చేస్తారు? కానీ ఇవాళ జరిగింది ఏంటంటే ఆ నీరు పోయే ఏదైతే బుడమేరు ఉందా, బుడమేరు మీద నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కొల్లేరు సరస్సు కాంటూర్ల మీద కూడా మేము ఉద్యమం చేసినాం. కనుక మన బుడమేరు కూడా ఏమైంది,
ఇప్పుడు కృష్ణా నదిలో నీళ్లు ఎక్కువ మనకు క్యూసెక్లు నీళ్లు ఎక్కువ వస్తే 1903 తర్వాత ఇప్పుడు వచ్చినాయట. వచ్చినప్పుడు ఏమైతుందంటే నీళ్లు అందులో పోతలే, వెనక దంతున్నాయి. బుడమేరు ఎప్పుడు కూడా విజయవాడ దుఃఖదాయనిగానే ఉన్నది, వెనక దంతే నీళ్లు. ఇవాళ కాదు, చాలా సార్లు 2009లో అట్లే వచ్చినాయి. మనకు రాజశేఖర గారు చనిపోయినప్పుడు అప్పుడు చూస్తే మీకు మనకు ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి వెళ్ళి చూస్తే మనకు కిందికి అంతా కూడా మనకు కొత్త బ్రిడ్జ్ కట్టారు కదా కనకదుర్గ బ్యారేజీ, దాని మొత్తం సగం కింది నుంచి కొన్ని నీళ్లు పోయే పరిస్థితి వచ్చింది. కానీ ఎప్పటికప్పుడు పాలకులు కొంచెం శ్రద్ధ తీసుకుంటే ఆ విపత్తు తప్పుతుందనే దానికి మంచి ఉదాహరణ మొన్నటికే ఇప్పుడు అటుపక్క ఇటుపక్క లంక గ్రామాలు మునగకుండా మనకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో కింద ప్రకాశం బ్యారేజ్ కింద మంచో చెడ్డో జగన్మోహన్ రెడ్డి కట్టిండా ఎవరు కట్టిండ్రు వాళ్ళ పరస్పర విమర్శలు బురదరాజు పక్కన పెడితే ఒక 4-5 ఫీట్ల ఎత్తు కరకట్ట కట్టడం వల్ల ఇవాళ అక్కడ మునగలి. చూడండి సింగనగర్ విజయవాడలో ఉన్న ఇటు పక్క అంతా బుడమేరు పక్కన రామకృష్ణాపురము సత్యనారాయణపురం మునిగింది, అక్కడ మునగలే కదా మరి. అంటే పాలకులు దూరదృష్టి ఉంటే ఖచ్చితంగా కొంతవరకు సాధ్యమవుతుంది. కానీ ఏమైందంటే ఎప్పటికప్పుడు ఈ పాపము కేవలం మొన్నటిదాకా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శించడం, మొన్నటిదాకా ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం విమర్శించడం ఏమైతుందంటే వరద సమయంలో బురద రాజకీయాలు చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు. చూస్తున్నాం కదా, ఇప్పుడు ఖమ్మంలో జరిగింది ఏం చూసాం కదా, 3 మంత్రులు తిరుగుతుంటే వీళ్ళు తిరగలేదన్నారు, వీళ్ళు పోయి సహాయ చర్యలు చేస్తే వాళ్ళేమో కొట్టిండ్రు, ఆ కారద్దాలు పగలు కొడుతున్నారు. సహాయం అందడంలో కూడా గతానికి ఇప్పటికీ రాజకీయ పార్టీల మధ్యన పోటీ పెరిగింది. శ్రీశైలం గారు ఒక్క చిన్న ఉదాహరణతో నేను ముగిస్తాను. గతంలో మనకు అన్ని పార్టీలకు వింగ్స్ ఒకటి ఉండే, యువజన మన వింగ్ ఒకటి, మహిళా వింగు, ఇవి అట్లా ఉండే. ఉదాహరణకు మీరు కాంగ్రెస్ పార్టీలో అయితే అంటే అన్ని పార్టీలకు సేవాదల్ లాంటిది ఉండేది, అట్లా కమ్యూనిస్ట్ పార్టీలకు యువజన విభాగాలు ఉంటుండే. ఆ 2 పార్టీల అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు నిజంగా చెప్పారంటే పార్టీలకు అతీతంగా వీళ్ళు వెళ్ళి సేవ చేసేవాళ్ళు ఎవరిని అడ్డగించకపోయేవాడు. అందుకు ఆర్ఎస్ఎస్ ఉండేది. మీకు అందేందుకు మావోయిస్ట్ పార్టీలు కూడా ఈ సమయంలో అవసరమైతే సహాయం చేసేవారు. మనకు సీతక్కని మంచి ఉదాహరణ కదా, మనకు ఎమ్మెల్యే 4 సార్లు గెలిచిన సీతక్కని మంచి ఉదాహరణ. ఏ రంగంలో ఉన్నా, ఏ సిద్ధాంతంతో ఉన్నా రాజకీయ పార్టీల కార్యకర్తలు సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలకి ఏమైనా ఆపద వస్తే ఆదుకునేవాళ్ళు. అంతేందుకు మన ఊళ్ళలో చూస్తే చెరువు కట్ట తెగిపోతుందంటే సర్పంచ్ మీదనో లేకుంటే అధికారుల మీద ఆధారపడకపోయేవాళ్ళు, అందరు కలిసిపోయి ఇసుక బస్తాలు గ్రామస్తులంతా సమిష్టిగా పనిచేసేవాళ్ళు. కట్ట తెగక ముందు ప్రయత్నం చేసేవాళ్ళు, తెగిపోయిన తర్వాత అయ్యో పోయింది, ప్రభుత్వం ఏం చేస్తుంది, వాడేం చేస్తుంది, వీడియో కూర్చోలే. అంతే ఇల్లు కాలిపోతుంది, పక్కిళ్ళు కాలిపోతుంటే మనకెందుకు నేను ఊరుకోలే, రామారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మంచినీటి బిందెను కూడా తీసుకెళ్లి ఆరిపోయే ప్రయత్నం చేసిన. అందుకని ప్రజల స్వార్థం కూడా ఉంది ఇలా. పాలకుల పాపం ఎంతుందో, ప్రకృతి శాపం ఎంతుందో ప్రజల స్వార్థం కూడా ఉంది. ప్రజల స్వార్థాన్ని ఉంటది, అపరిమిత స్వార్థం ఉంటది. ఆ స్వార్థాన్ని కంట్రోల్ చేసి ప్రభుత్వం ఒక రకంగా ఛానలైజ్ చేయాలి కదా దాన్ని అనేది నా అభిప్రాయం. డాక్టర్ అందసత్యం గారు, 6 కోట్లు పెట్టి కొన్నటువంటి విల్లాలలో 6 అడుగుల వరకు నీళ్లు చేరాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి విల్లాలలో అందరూ ఊహించని విధంగా, ఎవరు ఊహించని విధంగా 6 అడుగుల నీళ్లు చేరడం అనేటటువంటిది కోట్లు పెట్టి కొన్నటువంటి వినియోగదారులు గగ్గోలు పెడుతున్నటువంటి వైనం ఎట్లా చూస్తారండి? 1200 విల్లాలలో 6 అడుగుల మేర నీళ్లు నిలిచాయి. ఇప్పుడు అక్కడ ప్రముఖుల విల్లాలు, హైయెస్ట్ రేట్ ఉన్నటువంటి ప్రైస్ ఉన్నటువంటి విల్లాలు మునిగినాయి కాబట్టి అది వార్త అయింది. అట్లా చాలా చోట్ల అట్లా ఎంక్రోచ్ అయిన దగ్గరల్లా విల్లాలు మునిగిపోయినాయి, ఖమ్మంలో కానీ మిగతా చోట్ల కూడా. అయితే వీటికి విల్లాలో ఉన్నటువంటి వాళ్ళు నీళ్ళు వచ్చి మునిగిన తర్వాత మా మునిగినైన గగ్గోలు పెట్టుకుంటారు తప్ప ముందే ఎవరైనా ఎన్లైటెండ్ పీపుల్ ఇది రైట్ ప్లేస్లో వీటి కన్స్ట్రక్ట్ చేయలేదంటే నమ్మరు. వీళ్ళు నెగటివ్ చెప్తారు, ఏదో ముచ్చట అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎవరు దానికి అకౌంటబుల్ అంటే కొన్నవాళ్ళు కాదు, కట్టిన వాళ్ళు. కట్టిన వాడికి బిల్డర్కి ఒక ఎస్టిమేషన్ ఉండాలి. ఎందుకంటే అంత పెద్ద ఒక ఇల్లు కట్టుకున్న వాడికే బజార్కు ఎన్ని అడుగులు ఫీట్లు పైకి ఉండాలనేది నిర్ణయించుకుంటాడు. అటువంటిది ఇన్ని విల్లాలు, ఇన్ని కోట్ల ఖరీదు ఉన్నటువంటి దరిదాపు 2000 కోట్ల ఖరీదు విల్లాలు కట్టేటప్పుడు గ్రౌండ్ లెవెల్కి ఏ లెవెల్ ఉండాలి, తర్వాత వాటర్ లెవెల్ వస్తే ఎక్కడ లాగున్స్ వస్తే ఎక్కడ లాగున్స్ ఆగుతాయి, ఇటువంటి ఎస్టిమేషన్ లేకుండా కడితే ఇటువంటి అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది తర్వాత రెండోది, ఈ విల్లాల కల్చర్ వచ్చిన తర్వాత బాగా వరదలు రాలేదు, మనం అది కూడా లెక్కేసుకోవాలి. ఎందుకంటే మనకు 2014లో 13లో
రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా నదిలో 23 లక్షల క్యూసెక్కులు ఫ్లో అయినాయి. ఇప్పుడు నిన్న ఫ్లో అయింది 11 లక్షల క్యూసెక్కులే. కానీ 23 లక్షల క్యూసెక్కులు ఫ్లో అయినాయి. ఇంజనీర్లు చెప్పింది ఏంటంటే మరి శ్రీశైలం డ్యామ్ ఎట్లా అంటే ఎక్కువైతే డ్యామ్ నుంచి పోతాయి అన్నారు. అప్పుడు ఇంకా అదనంగా వస్తే 4-5 లక్షల క్యూసెక్కులు డ్యామ్ నుంచి పోతాయని చెప్పారు. ఆ స్థాయిలో వచ్చినాయి వరదలు. ఆ తర్వాత ఈ 15 ఏళ్లలో 2013 నుంచి ఇప్పటి వరకు ఈ 11 ఏళ్లలో ఇవి ఎక్కువైనాయి. అంటే అపార్ట్మెంట్స్, సొంత ఇళ్ళు కాకుండా విల్లాల కల్చర్ చుట్టూ కన్సర్న్డ్ ప్లేసెస్లో విల్లాలు ఎక్కువైనాయి. ఈ విల్లాలు ఇప్పుడు ఎక్కడ ఏ మేరకు వాటికి సెక్యూరిటీ అనేది తెలియదు. ఆక్రమించుకుంటున్నారు, వచ్చి కొనేస్తున్నారు, దాని ఇళ్లలో పోతున్నారు. ఇప్పుడు ఇటువంటి ఎగ్జాంపుల్ వచ్చిన తర్వాత వాళ్ళకు తెలిసిపోతుంది. అంటే కొనే వాళ్ళకు ఇది కూడా చూసుకోవాలి అనేది తెలిసిపోతుంది. తర్వాత ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు కూడా గతంలో ఉన్న చర్చకు రాలేదు. చర్చకు రానంతసేపు ప్రజలు ఎడ్యుకేట్ కాదు. వింటూ ఈ చెవితోటి వింటారు, ఆ చెవితోటి వదిలేస్తారు. గవర్నమెంట్ల 4 డిపార్ట్మెంట్లకు చేతులు దొరుకుతారు, పర్మిషన్లు తెచ్చుకుంటారు, ఇల్లు కట్టేస్తారు. కానీ చైతన్యం రావాలంటే చర్చ జరగాలి. అది ఇష్యూ లేనప్పుడు చర్చ జరిగితే ప్రజలు పట్టించుకోరు. ఇప్పుడు ఇష్యూ ఉంది, హైడ్రా ఇష్యూ ఉంది కాబట్టి ఎఫ్టీఎల్ అంటే ఏంది, బఫర్ జోన్లు అందరి వాళ్ళ ఆన్లైన్లో కొట్టి చూస్తున్నారు ప్రజలందరూ, ఏ చదువు కాడ ఎంత అనేటువంటిది. ఈ చైతన్యం ముందే ఉంటే అటువంటి వాటిని పర్చేజ్ చేయరు. కాబట్టి ఇవాళ అటువంటి దానికి అది ఇప్పుడు ఇవాళ మోకిలా వెళ్ళాలనేటువంటిది మొత్తానికి కూడా ఒక ఎగ్జాంపుల్. తర్వాత అవి మునగకుండా దాంట్లో నీళ్లు ఇప్పుడు దాని మీద కంప్లైంట్ ఏం రావట్లే. ఎఫ్టీఎల్ కట్టిరు లేకపోతే ఇంకో దాంట్లో కట్టిరు అనేటువంటిది ఏం అనట్లే. కానీ ఆక్రమించి కట్టడం వల్ల, నాలాలు ఆక్రమించడం వల్ల నీళ్లు లాగున్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు అవి క్లియర్ కావాలంటే ఎక్కడెక్కడ తీసేయాలో, ఎక్కడెక్కడ డిస్మెంటిల్ చేయాలో ఇప్పుడు అర్థమైపోతుంది. అంటే ఒకటి మునిగినాకనే తీసేస్తామంటే పరిష్కారం కాదు. మునగక ముందే ప్రభుత్వం ఇప్పుడు ఏవి నాలాలు అనుకుంటున్నావు వాటి తీయనిస్తే అప్పుడు క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ సాధారణంగా మనిషి యొక్క మనస్తత్వం ఏంటంటే బస్సులో కూర్చున్నవాడు ఎక్కువ ఎడల సానుభూతిగా ఉండడు, తొందర పోవాలనుకుంటాడు. అట్లే ఎక్కేవాడు ఇంకొంచెంసేపు ఆగాల, సీటు దొరకాలనుకుంటాడు. నాలాల మీద కట్టుకున్నాడు, నాలాల జోలికి ఎందుకు వస్తుంది అంటాడు. మునిగిపోయినాక వాళ్ళే అరే నాలాలు తీయలేదు, ఎందుకు తీయలేదు అంటాడు. కాబట్టి ఇటువంటి ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఆపర్చునిస్ట్ స్టాండ్ ప్రజలు నేర్చుకుంటే ఇటువంటి అనర్థాలు జరుగుతాయి. కాబట్టి పర్యావరణవేత్తలు వ్యాసాలు రాస్తున్నారు, తర్వాత ఎడ్యుకేట్ చేస్తున్నారు, కానీ ఆచరణాత్మకమైనటువంటి చర్చ ఇప్పుడు మొదలైంది. కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేట్ అయ్యారు కాబట్టి దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి తెలిసిపోతుంది. కాబట్టి అన్నిటికన్నా ఇప్పుడు హైడ్రాలో కూడా నేను గత 15 రోజులుగా మీ డిబేట్లలో చెప్తున్నాను. ఇప్పుడు ఈ డబ్బులు ఆక్రమించుకున్న వాళ్ళు లేకపోతే ఇతరులు, గుడిసెవాసులు కానీ మధ్యతరగతి వాసులు కానీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి రోడ్ల మీద ప్రదర్శనలు చేస్తారు దీన్ని వెనక్కు కొట్టడానికి, ఇంకొంచెం ముందుకు పోయినాక. కాబట్టి వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేసుకుంటే స్వచ్ఛంద సంఘాలు, రాజకీయ పార్టీలు నమ్మొద్దు. గోడ మీద కూర్చొని ఈ చేత ఎడం చేత హైడ్రా కావాలంటాడు, కుడి చేత ఇదేం పద్ధతి అప్పుడే కూల్ చేస్తారు అంటారు. వాళ్ళని తీసేస్తే స్వచ్ఛంద సంఘాలు, తర్వాత మీడియా పూనుకుంటే కాంతి లేదు. కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా, స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ పూనుకొని ప్రజలను ఎడ్యుకేట్ చేస్తే ప్రజలు రోడ్ల మీదకి రాకుండా, ఈ బడాబాబులకు సహకరించకుండా ఉంటే హైడ్రా ఇంకా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం కూడా ప్రభుత్వం ఇప్పుడు రంగనాథ్ ఇవన్నీ ఊలు చేస్తున్నాడు. తర్వాత ప్యారలల్గా టీవీలో ఏది ఏమిటని ఇంటర్వ్యూలు ఇస్తే అప్పుడే ఒక రాజకీయ నాయకుడు, ఈయన రాజకీయ నాయకుడా, ఈయన ఏమైనా డ్రగ్స్ తీసుకురమ్మను ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే మొరల్ దెబ్బ కొట్టడానికి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయటం వల్లనే ఈ ఎఫ్టీఎల్ ఏమిటో, బఫర్ జోన్లు ఏమిటో మరింత సైంటిఫిక్ గా అంటే పత్రికల ద్వారా, మిగతా ద్వారా జరిగే చర్చకు ఈయన చెప్పేదానికి ఏమైనా తేడా ఉందని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2 విడతలుగా దీన్ని అటాక్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ప్రజల ఎడ్యుకేషన్ ద్వారా, రెండోది బుల్డోజర్ల ద్వారా. ఈ 2 ఎడ్యుకేషన్ అయితేనే సక్సెస్ అయింది. బండా రామ్మోహన్ రావు గారు, దుండిగల్ కొమటి చెరువును ఆక్రమించి 23 అంతస్తుల భారీ భవనాలు కట్టినటువంటి వాసవి కన్స్ట్రక్షన్ టార్గెట్గా హైడ్రా అధికారులు నోటీస్ ఇచ్చారు. ప్రధానంగా వాళ్ళు గ్రహించినటువంటివి, నేరెళ్ల వాగును పూర్తిగా మూసివేశారు. నేరెళ్ల వాగు నుండి కొమ్మటి చెరువు, ఎల్లమ్మ చెరువుకు వచ్చేటటువంటి ప్రవాహాన్ని పూర్తిగా వాసవి కన్స్ట్రక్షన్ ధ్వంసం చేయడమే కాకుండా దాన్ని రాకుండా కట్టడి చేశారనేటటువంటి ఆరోపణలతో 23 అంతస్తులలో 4 బ్లాకులు పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని చెప్పి
హైడ్రా అధికారులు గుర్తించారు. ఎట్లా స్పందిస్తారండి? నేరెళ్ల వాగు అనేటటువంటిది కనెక్టింగ్ వాగులలో ఒక పెద్ద వాగు, దానికి ఎంతో చరిత్రాత్మకమైనటువంటి అది ఉంది. బండా రామ్మోహన్ రావు గారు, హౌ యూ రెస్పాండ్? అంటే ఇప్పుడు ఈ వాగులు వంకలు ఆక్రమణకు ఎప్పుడు గురైంది? రోమ్ నగరం ఒకటే రోజుల నిర్మాణం కానంటే దశల వారీగా అయింది. ఎస్ సంవత్సరాల వారి నిర్మాణాలు జరిగినాయి కదా. ఎస్ ధనవంతుల ఇళ్ళకే నీళ్ళు వచ్చినాయంటే నీళ్ళ ఇల్లు కట్టుకున్నాక ధనవంతుల ఇళ్ళకి అయితే పేదోడైతే వస్తాయి కదా, ఎక్కడైనా వస్తాయి కదా అంటున్నారు. నీరు పల్లె మెరుగానే ఉంది కదా. అందుకనే వరంగల్లో 2020 వరదలు వచ్చినప్పుడు కేటీఆర్ గారు వెళ్ళి మన వాగ్దేవ్ స్కూల్ గోడ కొనుగొట్టేప్పుడు ఇక్కడతో ఆగిపోద్దని చెప్పిన అది జరిగింది. కాకపోతే రేవంత్ రెడ్డి గారు కొంత చిత్తశుద్ధితో ఉన్నారు. సరే, ఏ రకంగా చూసినా కూడా ఇవాళ ఇది కొనసాగుతుంది, ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. అందుకనే దొంగ చీకటి ఒకటైనట్టు ఈ వ్యవస్థలను మొత్తం ధ్వంసం చేసింది కనుకనే సమస్య అక్కడ వస్తుంది. నేను ఎన్టీ రామారావు ఒక్కని తప్పట్లే. ఇవాళ గ్రామ స్థాయిలో ఒక్క రెవెన్యూ ఉద్యోగి లేకుండా చేసిండు కేసీఆర్, చేసిండు కదా. ఒక్క రెవెన్యూ ఉద్యోగి లేడు. ఎవరైనా వచ్చి పలానా మల్లయ్య ఎవరు, నేను కోర్టు కమిషనర్కి వెళ్తుంటాను అప్పుడప్పుడు, వెళ్ళినప్పుడు పలానా మల్లయ్య ఎవరు అంటే ఇంటి పేరు చెప్పిన 10 మంది మల్లయ్యలు ఉంటారు, పట్టుకునే వాళ్ళు లేడు. అంటే ఇవాళ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేసి ఊళ్ళో తెలిసిన వాళ్ళను మొత్తం తెలియకుండా చేసి ప్రభుత్వ భూమి ఏది, ప్రైవేట్ భూమి ఏది, ప్రైవేట్ భూమిలో ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు అనే దాని మీద ప్రజలకు అవగాహన సత్యంగా చెప్పినట్టు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు వస్తున్నది. నిజంగా ఎఫ్టీఎల్ను బఫర్ జోన్లలో నిర్మాణాలు చేయడానికి వీల్లేదు, కానీ భూమి వాళ్ళైతే వాడుకోవచ్చు. అంతెందుకు నాగార్జున కన్వెన్షన్ లో వారి తండ్రి గారు ఉన్నప్పుడు దాన్ని వ్యవసాయం చేసుకున్నారు, పంటలు పండించుకున్నారు, వడ్లు పండించుకున్నారు, కూరగాయలు పండించుకున్నారు, అంతవరకు పరిమితమే. కానీ తర్వాత చేసే పని తప్పు అంటున్నారు. ఇవాళ ఏం చేయాలంటే పరిష్కారాలు అయిపోదాము. మీరు అన్న ఆ కుంటలో నాకు మన ఏదైతే కొంతవరకు నాకు పరిచయం కనుక నేను చెప్తున్నాను. అక్కడ జరిగింది ఏంటంటే బడాబాబులు మొత్తం 200-300 కుటుంబాల చేతిలో, మేము ఎప్పుడు సోషలిజం పాఠాలు చెప్తేప్పుడు చెప్పేవాళ్ళం శ్రీశైలం గారు, మీకు కూడా తెలుసు. ఏమైందంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ ఎక్కడ కేంద్రీకృతమైంది. ఇవాళ రాజకీయ వ్యవస్థ మొత్తం ఈ 200-300 కుటుంబాలు ఏమి ఉన్నాయి. ఇందులో నుంచి అల్లకి మారుతారు, అల్లకి మారుతారు. వీళ్ళందరూ ఇప్పుడు వ్యక్తులు వాళ్ళే, రాజకీయం వాళ్ళదే, దోపిడీ వాళ్ళదే, అన్ని వాళ్ళే. కనుక వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సాగించుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ ఫిరాయింపుల కారణం ఏంది? వాళ్ళ ఆక్రమణలను లీగల్ చేసుకోవడానికే కదా, దాన్ని అడ్డంకి లేకుండా చేసుకోవడానికే కదా. అందుకని ఇప్పుడు ఏమైతుంది, మల్లారెడ్డి మీద, రాజేశ్వర రెడ్డి మీద, పల్లెం రాజు గారిని కూలగొట్టిండ్రు, కాంపౌండ్ వాళ్ళని కూలగొడతారు, ఇంకోటి మొత్తం బిల్డింగ్ పోతుంది. ఇదిగా చేయాల్సింది. ఒక్కటి జిహెచ్ఎంసీ మంచి ఉదాహరణ తీసుకోవచ్చు. మనకు ఒక ప్రాక్టీస్ లో చూస్తే మీకు అన్ని లేఅవుట్లలో ప్రభుత్వానికి విడిచిపెట్టిన భూమిని మీరు లేఅవుట్ చేసిన తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు ప్రభుత్వానికి, ఆ సొసైటీ కానీ లేకపోతే ఆ బిల్డర్ కానీ. చేసిన దాన్ని ఏం చేశారు, గతంలో విడిచిపెడితే ఇప్పుడు సత్యం గారికో నాకో మీకో అది ప్రభుత్వ భూమిని ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. ఏం చేసిందంటే చుట్టూ జిహెచ్ఎంసీ వాళ్ళు గోడ కట్టి దానికి ఇది జిహెచ్ఎంసీ పార్క్ లేకుంటే జిహెచ్ఎంసీ ల్యాండ్ అని బోర్డులు పెట్టిండ్రు. అప్పుడు ఏమైంది, అక్కడ ఏమైనా ఎంకరేజ్ చేస్తే మనం పట్టించుకుంటాం, ఇది తప్పంటాం, ఇది పబ్లిక్ భూమి. ఇక్కడ ఇదే పని ఏం చేయాలంటే బఫర్ జోన్ అట్లాగే మనకు ఎఫ్టీఎల్ పరిధిని నిర్ణయించి రాళ్లు బాతి ఇక్కడ నిర్మాణాలకు అనుమతి లేదు అని పెట్టాలి. అప్పుడు ఏమైతే నిర్మాణాలు చేస్తుంటే ఎవడైనా కొనేవాడు కొనడు, అమ్మేవాడు అమ్మడు కదా. చాలా బొకేలా కానీ మన విల్లాస్ ఎందుకు నాశనం అయిపోయినాయి అంటే నీళ్ళ అంటే మీరన్న బఫర్ జోన్ లోనో లేకపోతే ప్రవాహాలకు అడ్డంగానో చేసి కట్టాము కదా. అందుకని వెనకట ఒక సామెత ఉండే శ్రీశైలం గారు, ఏదైనా ఇల్లు కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ఒక వర్షాకాలం వెళ్ళాలని ఒకటి ఉండే. వర్షాకాలం వెళితే నీళ్ళు ఎక్కడ దాకా వస్తే దాన్ని చూసి బేస్మెంట్ ఎక్కువ లేపుకుంటాడు. వర్షాకాలం అయితే బేస్మెంట్ తడుస్తే పగుళ్ళు రావు. అంటే అట్లా మనం పాటించేవాడు. ఒక వర్షాకాలం వెళితే నీళ్లు ఉన్నాయి, మీరు కొత్తిల్లు కొంటే చూడండి, అపార్ట్మెంట్ కావచ్చు ఏదైనా సరే, ఒక వర్షాకాలం ఏళ్ళ దాకా చూడాలి. అన్ని వర్షాకాలం ఇంత పెద్దగా ఉండకపోవచ్చు, కానీ తెలుస్తుంది మనకు నీళ్ళు ఎక్కడ దాకా వస్తాయి అని. ఇప్పుడు ఏమైంది అంటే అందరికి అనుభవమైంది ఏమైంది ఏంటంటే హుస్సేన్ సాగర్ నుంచి మొదలుకొని 2 జంట జలాశయాల నుంచి మొదలుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని కుంటలు చెరువులు ఆక్రమణకు గురండి. ఒక్కటేమో ప్రభుత్వం ఆక్రమణ, దీన్ని ఏం చేద్దాం? ఉదాహరణ కరీంనగర్ బస్ స్టాండ్ ఎక్కడుంది, మొత్తం చెరువులే ఉంది, పర్మిషన్ ఇచ్చిండ్రు. అట్లాగే భువనగిరి బస్ స్టాండ్ ఎక్కడుంది, మొత్తం చెరువులే ఉన్నది. ఇట్లా 100 చెప్తాను. అంతే. వెనకటి ఏం చేసే వాళ్ళని రైల్వే లైన్ వేసిన, నిజాం కాలంలో కావచ్చు, బ్రిటిష్ కాలంలో కావచ్చు, అంతకుముందు కాకతీయుల కాలం కావచ్చు, ఒక రైల్వే లైన్ వేస్తే ఒక చెరువు ధ్వంసమైంది అనుకుంటే చెరువు చుట్టూ తీసుకుపోయింది, కానీ రైల్వే లైన్ ఆ చెరువులోకి వేసినప్పుడు కూడా రైల్వే లైన్ వేస్తే నష్టం లేదు. ఎందుకంటే అటుపక్క ఇటు నిర్మాణాలు రావు. రైలు ట్రాక్ పక్కన ఉంటే ఎవరు ఇల్లు కట్టుకోరు చాలా వరకు. మొదట్లో ఇప్పుడైతే కడుతున్నారు, అది కూడా కబ్జా చేసేస్తున్నారు. రోడ్డు పోతే తప్పనిసరి ఇల్లు కట్టుకుంటారు. కనుక అట్లా చూసి సిసిఏని అనుమతి లేకుండా కుంటలు చెరువులు ఇవన్నీ అడ్డం వస్తే సహజ నీటి వనరులకు అడ్డంగా ఉండకుండా దూరంగా తీసుకుపోయే సాంప్రదాయం ఉన్నది. ఇవాళ ప్రభుత్వమే ఇప్పుడు నెక్లెస్ రోడ్ మొత్తం ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నది.
సెక్రటేరియట్ ఇవన్నీ కూడా మా బూరుగుల రామకృష్ణారావు భవన్ మొత్తం బఫర్ జోన్ లో ఉన్నది. మరి ప్రభుత్వం కంచె చేయని వేస్తే ఎవరు పట్టించుకోవాలి? ఇప్పుడు కొన్ని కులవడదామా? ఇంకోటి రెండోది, రంగనాథ్ గారు డబుల్ స్టాండ్ ఒకటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉన్నదాకా ఏమో నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను, మీరు నోటీసులు ఇవ్వండి, ఇది హీరోయిజం కాదు. నోటీసులు ఇచ్చి బఫర్ జోను మన అంతకు ముందు కిందికున్న FTL లెవెల్ నిర్ణయించి రాళ్ళు బాతండి, ఇంకొకటి కబ్జా పెట్టుకోకుండా చూడండి, వాళ్ళ పట్టా భూమే కావచ్చు అని చెప్తుంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చిండ్రు? విద్యా సంస్థలకు మినహాయింపు, అది ఓవైసీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. రెండవది మెడికల్ సంస్థలకు అంటే హాస్పిటల్ వీటికి మినహాయింపు. అంటే ఇవాళ బజార్న పడాలంటున్నాడు. వాడు తప్పు చేసినందుకు వాడు అవసరమైతే ఆ విద్యార్థులు మార్చుకొని ఇంకెక్కడ అకామిడేషన్ చూడాలి. అంటే ఒక 6 నెలలు టైం ఇచ్చింది, అది వేరు. కానీ ఏమంటున్నారంటే ఇవి టైం ఇచ్చుట్లు ఏమైంది అంటే రేపు పొద్దున హైడ్రా చేతులు కట్టేస్తే మళ్ళీ వీటిలాగే ఉంటాయి. ఇంకోటి వసూలు చేస్తామంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి. అసలు కూల్చడం ఎందుకు, వసూలు చేయడం ఎందుకు? నేనేమంటున్నా, నువ్వే కూలగొట్టుకోమని నోటీసులు మళ్ళీ అదే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఒక 15 రోజుల కింద చెప్పిన విషయం వీళ్ళ మళ్ళీ అదే అవుతున్నది. ఏమైతుందంటే మీరు కూల్చొద్దు, వాళ్ళని కూల్చివేయని చెప్పండి, కూల్చివేయకపోతే అప్పుడు కూల్చి ఈ వ్యర్థాలను కూడా, ఈ కూల్చివేత వ్యర్థాలను ఎక్కడ వేస్తారు? మళ్ళీ కుంట్లో చెరువులు వేస్తారు కదా, మళ్ళీ అది కూడా నష్టం అవుతుంది కదా, అది కూడా అవరోధం అవుతుంది కదా. వీటిని తీసుకెళ్లి ఎక్కడ వేయాలి? ఎక్కడో దగ్గర భూమి మీద వేయాలి. మీకు చాలా సార్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు ఇసుక మేటలు వేస్తే శ్రీరామ్ సాగర్ లో 95 TMCలు అన్నాడు, ఇవాళ 85 TMCలు కుంచుకుపోయింది. ఈ 10 TMCల ఇసుకను తీసుకుపోయాట ఎక్కడైనా పోస్తామంటే అంతకంటే ఎక్కువ నష్టం జరిగేటట్టు. పోతే పోయింది, 10 TMCలు తక్కువైనా సరే అలానే ఉండని ఇసుక అనుకుంటున్నారు. ఎండాకాలం వచ్చినప్పుడు ఇసుక తరలిస్తే పీడవద్దు అనుకుంటున్నారు. కనుక నేనేమంటాను, ఈ వ్యర్థాలను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు రేపు పొద్దున? ఇవన్నీ ప్రశ్నలే. ఇప్పుడు ఒక నడుస్తుంది హైడ్రా 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 అంటే మనం చాలా సంతోషపడుతున్నాం. ఇప్పుడు కూడా ప్రజలు ఏం చేస్తారంటే ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చినప్పుడు దానికి అందరూ సహకరిస్తారు. ఆ మార్పు తర్వాత వచ్చే ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని కూడా ముందస్తుగా మనం అంచనా వేయాలంటున్నాను. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మన GHMC ఎట్లా పార్కుల స్థలాలను గుర్తించి వాటిని ప్రభుత్వ స్థలాలుగా బోర్డులు పెట్టిందో వీటిని కూడా ఈ FTL జోన్, బఫర్ జోన్ అని పెట్టడం ఒకటి. రెండోది, నిర్మాణాలకు అనుమతించిన వాళ్ళ దొంగ చీకటి ఒకటే అయింది కనుక అధికారుల మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలన్నా ఇప్పుడు మొదలైంది. 6గురిని సస్పెండ్ చేసి డిస్మిస్ చేసిండ్రు. ఇవి కొనసాగాలి అంటే ఇది శాశ్వతంగా కొనసాగుద్దని నమ్మకం వస్తే దీని మీద అందరు నమ్మకం పెట్టుకుంటారు. ఒత్తిడులు ఉంటాయి, రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడులు ఉన్నాయి. ఇవాళ తన పార్టీ వాళ్ళు తన మన తేడా లేకుండా చేస్తున్నాడని మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. కానీ రేపొద్దున ఈ మంచి పేరు ఏమైందంటే రంగనాథ్ గారికి వచ్చిన మంచి పేరు రేపొద్దున ఇటు పక్కన నష్టం అంటే ఆగిపోయింది అనుకోండి, రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది. అనేవాడు ఆయనే అంటారు, అన్నిటికీ నేనే బాధ్యుడు అంటే అది మోడీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు. తర్వాత బండారు రామ్మోహన్ రావు గారు, మీరు లేవనెత్తినటువంటి అంశాన్ని నేను అందసత్యం గారితో కంటిన్యూ చేస్తాను. అందసత్యం గారు, హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి గారి దూకుడు కార్యక్రమానికి, దూకుడు స్వభావానికి రాహుల్ గాంధీ పూర్తి మద్దతు ఇస్తున్నాడనేటటువంటి కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఎట్లా స్పందిస్తారా ఈ అంశం పైన? ఇప్పుడు వాస్తవం అండి, ముందే సిపిఐ నాయకుడు కె నారాయణ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నాడని. అంటే స్వారీ చేయాల్సిందే దిగకుండా, దిగితే మింగేస్తుంది అనేది ఆయన అర్థం. అంటే ఇవాళ మన మిత్రుడు మోహన్ చెప్పినట్టుగానే ఏమిటంటే ఇవాళ ఆ మధ్యలో ఆపేస్తే ఖచ్చితంగా ఆ సానుభూతి పోయి రేవంత్ రెడ్డి వ్యతిరేకత మొదలైతే ఇన్నర్ పార్టీలు ఎగబడతారు, ప్రతిపక్షాలు ఎగబడతాయి. ఆరంభ సూరత్వం అని ఒకటంటారు, లేకపోతే తనకు కావాల్సిన వాళ్ళ ఇగోలగొట్టకుండా ఇతరుల ఇగోలగొట్టి ఆపేశారు అంటారు. ఇది మొత్తం గందరగోళానికి వచ్చి క్రెడిబిలిటీ రాకపోగా నెగిటివ్ ట్రెండ్స్ మొదలైతే ఆయన సీటుకే అసలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఈ మొత్తం కథను కలుపుకొని నారాయణ పులి మీద స్వారీ చేస్తున్నాడు, దిగితే కాటేస్తుంది అన్నాడు. అట్లాగే ఇవాళ ఈ పని చేస్తూ ఉంటే చాలా మంది, మరి పల్లం రాజు గతంలో కేంద్ర మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అధిష్టానంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఫోన్ చేస్తే సాగనే ఏఐసి స్పందించింది, దాని జోలికి ఎందుకు పోయినామని. ఈయన అంతా అన్ని ఎగ్జామ్స్ తోటి ముందు పెట్టిన తర్వాత కన్విన్స్ అయి రాహుల్ గాంధీని గో హెడ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. అది కొంతమేరకు ఇవాళ ముందుకు పోవటానికి ఉపయోగపడింది. ఏదైనా రాహుల్ గాంధీ నుంచి కూడా ఏదైనా ఒక నెగిటివ్ వర్డ్ వస్తే ఖచ్చితంగా అది పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది, స్లో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు కూడా అర్థం చేసుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. విత్ ఇన్ ది పార్టీ కూడా ఒక నాయకుడు ఒక తీరుగా మాట్లాడితే ఇంకో నాయకుడు ఒక తీరుగా మాట్లాడతాడు. ఇవాళ బీజేపీలో
కొండా విశ్వేశ్వరరెడ్డి ఎక్సలెంట్ సపోర్ట్ ఇచ్చాడు. ఇవి మొత్తం కూల్చేయాల్సిందే, రేవంత్ రెడ్డి అద్భుతమైన పని చేస్తుండే అన్నాడు. ఈటల రాజేందర్ పేదల ఇళ్లలో పోతే మేము ప్రతిఘటిస్తాం అన్నాడు. కిషన్ రెడ్డి డ్రామా అంతా అదొక డ్రామా అన్నాడు. అంటే ఒకే దాంట్లో ఉన్నటువంటి ముగ్గురు మెజర్స్ వేరువేరుగా ఉన్నాయి. ఇట్లా డబుల్ స్టాండర్డ్స్ అన్ని పార్టీలు ఉంటే అది ఖచ్చితంగా వ్యవస్థకు నష్టం. ఇప్పుడు ఏదైతే ఒక సంస్థని సృష్టించాలి, ఒక వ్యవస్థను దాన్ని వ్యవస్థీకరించాలని హైడ్రా మొదలైందో వాటన్నిటికీ నష్టం జరుగుద్ది. ఇట్లాగే నష్టం జరుగుతుంది కాబట్టి నాకెందుకని రేవంత్ రెడ్డి ఊరుకుంటే ఇది 2024, 34 కల్లా ఇప్పుడు కనపడే కుంటలు కూడా ఉండవు, ఇప్పుడు కనపడే చెరువులు కూడా ఉండవు, అధ్వానం అయిపోతుంది సిటీ. కాబట్టి ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో, హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు మనకు అవుపడుతుంటాయి మునగకుండా, అవి కూడా మునుగుతాయి ఇప్పుడున్నవి కూడా ఆక్రమిస్తే. కాబట్టి వాళ్ళు ఎవరో ఒకరు స్టార్ట్ చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి అడ్వెంచరిస్ట్ స్టాండ్ తీసుకున్నాడు. దానికి రాహుల్ సపోర్ట్ ఇవ్వడంతో కొంత మొరల్ బూస్టప్ అవుద్ది. తర్వాత కాంగ్రెస్ అసంతృప్తివాదులు కూడా ప్రజలకు తెచ్చే బదులు వెనకకు తగ్గే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ సపోర్ట్ చేసినాక మనం అడ్డం పోతే మనం డిఫైమ్ అయ్యేటువంటి అవకాశం ఉందని ఒక రోడ్డు క్లియర్ మాపించినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది. ఎందుకంటే మినిస్టర్లందరికీ వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్ ప్రెజర్ చేస్తే వాళ్ళు ఒకవాడు రేవంత్ రెడ్డి చెప్పి ఒత్తిడి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు అది సైలెంట్ అయిపోద్ది. రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తుండు, రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్ తోటని ముందుకు పోతుండన్నాక వీళ్ళు ముందుకు వచ్చే అవకాశం లేదు. తర్వాత రెండోది, సక్సెస్ రేట్ పెరుగుతుంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నెగిటివ్ ట్రెండ్స్ కూడా తగ్గిపోతాయి. అంటే ఇది వేస్ట్, ఇది హైడ్రా వచ్చి డ్రామా అన్నోళ్ళందరూ నోరు మూసుకుంటారు. సక్సెస్ రేట్ పెరుగుతుంటే అసలు వీళ్ళు అనేవాళ్ళదే డ్రామా అనుకుంటారు ప్రజలు. కాబట్టి ఆ సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటే ప్రెజర్ ఈల్డ్ అవుతుంటుంది, ఇంకా సక్సెస్ పోవటానికి ముందుకు వస్తుంది. నేను మొదటి నుంచి అన్నది ఏంటంటే అన్నిసార్లకు ఒకేసారి పోవద్దు. ముందు ఎఫ్టీఎల్ గురించి చేయండి, ఆ తర్వాత బఫర్ జోన్కి వెళ్ళండి, ఆ తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్, ఇట్లా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు సపోజు నేనేమనుకుంటుంటే విద్యార్థులు కాబట్టి వాళ్ళ విద్యా అకాడమిక్ ఇయర్ పాడైతే అందుకే 6 నెలలు టైం ఇస్తాం అంటారు. దాంట్లో నిగూఢమైనటువంటి అర్థం ఇంకోటి నేనేం అర్థం చేసుకుంటున్నంటే, వాళ్ళు ఒక్కొక్క కాలేజీలో 2000 మంది విద్యార్థులు చదువుతారు. రేపు వాడి జోలికి పోతే 5-6 వేల మంది ప్రదర్శనలు చేస్తారు. ఈ 5-6 వేల మందికి ఇంకా కొన్ని విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు వాళ్ళకు తోడుగా తోలుతారు. ఒక 10,000 మంది విద్యార్థులు బజార్లు నిలబెట్టి వాళ్ళకి అన్ని సప్లై చేసి వాడుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆ వాడుకునే అవకాశం ప్రభుత్వం ఇవ్వలేదు. రేపు అకాడమిక్ ఎండ్ అయింది అనుకోండి, ఎవరి ఇళ్లకు వాళ్ళు పోతారు. ఇప్పుడు వీటి భర్తం పట్టొచ్చు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి విషయం ఏంటంటే కేవలం విద్యా సంస్థ ప్రొటెక్షన్ మంచిదే, కానీ ఇటువంటి నెగిటివ్ వచ్చేటువంటి వాటిని న్యూట్రల్ చేయడానికి ఇటువంటి ఎత్తుగడలు అవసరం, వాస్తవం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి రాహుల్ గాంధీ యాక్షన్ కానీ లేదా రేవంత్ రెడ్డి యాక్షన్ కానీ ప్రజలు అప్రిషియేట్ చేస్తారు తప్ప వెనక్కుపోవట్లేదు. ఎస్, బండారు రామ్మోహన్ రావు గారు, ఖమ్మం పర్యటనలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వరదలకు ప్రధాన కారణం కబ్జాలే. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మద్దతుతోని వాటిని పూర్తిగా తొలగిస్తానని చెప్పడమే కాకుండా మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారి సందర్భంగా తెలిపారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ అనేటటువంటిది ఎంతవరకు అసాధ్యాలు ఉన్నాయి? ఎందుకంటే ఆకేరు వాగు కానివ్వండి, వైరా వాగు కానివ్వండి, నైసర్గికంగా ప్రవహించేటటువంటి వాగులు కావు. వాటి కనెక్టివిటీని కానీ వాటి బఫర్ జోన్ను కానీ డిసైడ్ చేసేటటువంటి పారామీటర్స్ అందుబాటులో లేవు. బండారు రామ్మోహన్ రావు గారు ప్లీజ్. అంటే కొన్ని దొంగ వాగులు అనేవాళ్ళం మేము చిన్నప్పుడు. అంటే ఆకస్మికంగా పొంగితే ఆకస్మికంగా నష్టం చేసి ఊరుకుంటాయి, మళ్ళీ మొదటికి వచ్చేస్తాయి. అట్లాంటివి. రెండోది ఏంటంటే మీరు నిజామును ఆదర్శంగా తీసుకుంటే శ్రీశైలం గారు గతంలో 2 జలాశయాలు గండిపేట, ఉస్మాన్ సాగర్ నుండి హిమాయత్ సాగర్ కు వచ్చిన కట్టక ముందు సంగతి చూసుకుంటే మూసి ఈసా మీద వచ్చిన వరదలకు విరుగుడుగా మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు స్థానిక ఇంజనీర్లు చెప్పిన ప్రకారం ఆ 2 జలాశయాలు కట్టిండ్రు. మంచినీళ్ళకి పనికి వచ్చింది. హుస్సేన్ సాగర్ మొత్తం కాలుష్య పరమైపోయింది. ఆ 2 నీళ్లు ఇప్పటి కూడా వాడుకుంటున్నాం మనం. దాని కింద ఇప్పుడు చూడండి మీరు, మనకు ఆల్మోస్ట్ ఆల్ చాదర్గట్ కింది బ్రిడ్జ్ దాకా గోల్నాక వరకు అటు ఇటు రాళ్ళగూడ కట్టిందా కట్టలేదా? దాదాపు 15-16 కిలోమీటర్ల దూరం రాళ్ళగూడ కట్టింది కదా. మనసుంటే మార్గం ఉంటది. అనేది రాళ్ళగూడ కూడా అవసరం లేదు. నేను మీరన్నా మున్నేరు వాకి కానీ వాటికి కానీ మీరు రాళ్ళగూడ అవసరం లేదు. వాటికి కరకట్టలు పోయడమే. ఇప్పుడు కృష్ణా కరకట్టలు చూస్తున్నాం కదా మనం. ఆ కరకట్టలు తిరిగిపోతున్నాయి. ఎక్కడ ఏంది
మంత్రి రామలింగ ఆయన సత్యనారాయణ రాజు పెట్టిన వల్ల ఇది జరిగింది. ఒక్క ప్రజావేదిక కూల్చారు, మళ్ళీ మొదటికి వచ్చింది. చూసినాం కదా మనము. అందుకని నేనేమంటున్నానంటే ఇది ఇక్కడితో ఆగిపోతే రేపు ఎట్లా అని ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఆగిపోకుండా ఉండాలని, నిరంతరంగా జరగాలంటే ఒకటి శాశ్వతమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఆ వ్యవస్థలకు అధికారం, హైడ్రా ఒక మంచి ఉదాహరణ మనకి. అధికారం ఇచ్చిండ్రు. హైడ్రాకు అన్ని శాఖలను అనుసంధానం చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు గొప్పతనం ఏంటంటే అన్ని శాఖలను అనుసంధానం చేసిండు. ఇప్పుడు రంగనాథ్ చెప్తే ఇరిగేషన్ శాఖ వాడు వినా అంటే నడవదు. ఇరిగేషన్ శాఖ వాడు వినాల్సిందే అంటున్నాడు. అది చేసిండు కదా. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే జియో మ్యాపింగ్ చేయాలి. ఇప్పుడు మనకు ఇళ్లలో, మున్సిపాలిటీలలో కానీ వాటిల్లో జియో మ్యాపింగ్ చేసి ఇంటి పరిసరాలు ఎంత దూరం ఉన్నాయి అని పైనుంచి డ్రోన్ కెమెరాల ద్వారా లేకుండా రకరకాల ఫోటోలు తీసి ఇవాళ మనకు గూగుల్ మ్యాప్ పెట్టేస్తున్నారు. ఇవి కూడా ఏం చేయాలంటే గూగుల్ మ్యాప్ పెట్టి అందరికి అందుబాటులో ఉంచాలి. ఎప్పుడు కూడా సమాచారం గుప్పిట మూస్తే ఎవరికి అర్థం కాదు. గుప్పిట మూయకుండా తెరిచే ప్రయత్నం చేయాలి. రెండవది శాశ్వతమైన, మీరు అన్నది ఆ వాగులకు వాటికి వంకలకు శాశ్వతమైన నిర్మాణాలు చేసి కిందికి పోయేటట్టు చేయాలి. ఇంత నీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే కృష్ణానదిలో వెనక్కి దానినే కానీ అది ఆకేట వాగు కావచ్చు, మున్నేరు కావచ్చు. ఇప్పుడు రేపు పొద్దున మూసీలో కూడా మూసీ డ్యామ్ కట్టక ముందు పరిస్థితి ఏముంటుండే మనకు చూస్తున్నారు కదా. మనం మూసీ డ్యామ్ కట్టినాక ఒక రకంగా చెప్పాలంటే మనకు భూదాన్ పోచంపల్లి అవన్నీ పోయినాక మీదికి నీళ్లు తంతే మనకు ఇవాళ ఒక కోస్తా ఆంధ్రకు మనకు కోనసీమకు పోయినట్టు అనిపిస్తుంటది కొబ్బరి చెట్టు చూస్తే. కనుక దీన్ని ఇప్పుడు ప్రకృతి విపత్తును, ప్రకృతి యొక్క వనరులను మనం లోక కళ్యాణానికి వాడుకోవచ్చు అంటున్నారు. విధ్వంసం అయితే లోక కళ్యాణానికి వాడుకోవచ్చు. దీనికి చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి శాశ్వతమైన ప్రణాళిక ఒకటి ఉండాలి. దానికి అవసరమైన నిపుణుల సూచనలు తీసుకోవాలి, సలహాలు తీసుకోవాలి. బండారు రామ్మోహన్ రావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటు అడ్వకేట్ రవికృష్ణ గారు, జయనయ్య గారు. రవికృష్ణ గారు మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారు హైడ్రా పైన మాట్లాడినటువంటి ఒక బైట్ ప్లే చేస్తాం. తర్వాత రవికృష్ణ గారిని కంటిద్దాం ప్లీజ్. పిసిఆర్ ప్రభుత్వం దగ్గర ఉన్న లేక్లకు సంబంధించి, చెరువులకు సంబంధించిన వివరాలను సేకరించి ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోను, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియాలో అంటే నాలాలు ఏవైతే ఆక్రమించుకున్నో వాటి అన్నిటిని కూడా తొలగించే కార్యక్రమం చేపట్టినాం. ఇవాళ ఇది జిల్లాలకు కూడా విస్తరించాలి అని చెప్పి డిమాండ్ వస్తుంది. నేను అనేది ఏంటంటే హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము, జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎవరున్నా తొలగించాల్సిందే. ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది. ఈ గుణపాఠం జరిగిన సంఘటనల నుంచి మనం నేర్చుకోవాలి. అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. నేను ఎంక్వైరీకి కూడా ఆర్డర్ చేస్తా. రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. ఏ ఒత్తిడి వచ్చినా ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇట్లాంటి విషయాలల్లో ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు. కాబట్టి ఈనాడు ఈ చెరువులకు సంబంధించి, కుంటలకు సంబంధించి, కాలువలకు సంబంధించి, నాలాలకు సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ పరిధిలో ముఖ్యంగా మహబూబాబాద్లో ఈ చెరువుల ఆక్రమణ కూడా అధికారిక రికార్డులను మీరు ఒక్కసారి సమీక్షించుకొని ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వరంగల్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టేది ఉన్నది. ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా వరంగల్ పట్టణం అంతా ముప్పుకు గురవుతుంది. నేను ఇవాళ మహబూబాబాద్ వరంగల్కి చెప్పట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి. కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి. ఎంతటి వారు ఉన్నా తొలగించాల్సిందే. దీనికి మొదట నివేదికలు తయారు చేయండి. హడావిడి చేయడం వల్ల ప్రయోజనం లేదు. పకడ్బందీగా నివేదికలు తయారు చేసి ఆక్రమణలు గుర్తించి అవసరమైతే కోర్టు నుంచి అనుమతి తీసుకుందాం. ఈ ఆక్రమణలు తొలగించడానికి విధి విధానాలు పాటించుకుంటూనే పక్కాగా చర్యలు తీసుకుందాము. ప్రభుత్వం ఇది ఒక ప్రత్యేక కార్యాచరణ కింద తీసుకుంటుంది. యస్
ప్రకృతి పైన మనం దాడి చేస్తే ప్రకృతి మన పైన దాడి చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యాఖ్యని సందర్భంగా మాట్లాడారు. అదేవిధంగా కబ్జా కోరులు ఎంతటి వారైనా కాంప్రమైజ్ లేదనేటటువంటి హెచ్చరికను మహబూబాబాద్ కలెక్టర్ కమాండ్ కంట్రోల్ క్యాంప్ కంట్రోల్ వేదికగా హెచ్చరించడం జరిగింది. రవికృష్ణ గారు, కంగ్రాట్స్ అండి. జిహెచ్ఎంసీ అధికారులు అమీన్పూర్ పరిసర ప్రాంతంలోని సర్వే నంబర్ 119లో కొన్ని కూల్చివేతలు చేశారు. ఏంటి అసలు ఉన్నటువంటి అమీన్పూర్ పరిసర ప్రాంతాలలో ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? సర్వే నంబర్ 119 అండ్ Yes. 121 20 ఎకరాస్ ల్యాండ్ మొత్తము ప్రభుత్వ ఆధీనం తీసుకుంది అనేది 30 ప్లస్ ఉంటుందండి. Yes. నియర్లీ 40 ఎకర్స్ లో కొత్తగా ఇప్పుడు వెంచర్ చేయడానికి కొంతమంది అన్నోన్ పర్సన్స్, అంటే కొద్దిగా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇక్కడ ప్రయత్నించారు. అది వాళ్ళు ఏంటంటే- నో అన్నోన్ పర్సన్స్ అండి. యూ కెన్ సే దేర్ నేమ్స్ డైరెక్ట్లీ ఆన్ ద వాల్ ఆఫ్ ది రాజ్ న్యూస్ అండి. మీరు చెప్పొచ్చు ప్లీజ్. నేను చెప్పడంలో ఎప్పుడు Yes. వెనకడం మీకు ఆ విషయం తెలుసు. నేను Okay. డైరెక్ట్ గానే Yes. బహిరంగంగానే పేర్లు మాట్లాడతాను నేను. ప్లీజ్ కాకపోతే దాంట్లో మనకు నో సెన్సార్స్ ప్లీజ్. ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇక్కడ ఇంతకు ముందు గూడెం మధుసూదన్ రెడ్డి అందులో వెంచర్ చేశాడు 6 ఎకర్స్ లో. అది కూలగొట్టారు మొత్తము. రాత్రికి రాత్రి 1000 ఇళ్ళు నేలమట్టం చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఎంఏ ముకీం అనే వ్యక్తి ఈ 119 లో ఎంఏ ముకీం అంటే ఆయన వెనుక ఉన్నదంతా వీళ్ళే ఉంటారు. ఈ ఎమ్మెల్యే మనుషులు, తర్వాత ఈ లోకల్ లీడర్సే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి మనకి ఇన్ఫార్మల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే వీళ్ళు కూడా కన్ఫర్మ్ చేయలేదు. అఫీషియల్స్ కూడా అక్కడ పలానా వ్యక్తులు అని చెప్పలేదు. దే ఓన్లీ సెట్ కి అన్నౌన్ పర్సన్స్ అని. సో ఐ యూజ్ ద సేమ్ వర్డ్. సో అది కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇన్ఫార్మల్ గా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం వాళ్ళు కరెక్ట్, వాళ్ళే ఉన్నారు దాంట్లో. ఎంఏ ముఖ్యం అయితే కన్ఫర్మ్ గా, ఎందుకంటే ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళాడు, ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసుకున్నాడు, ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ఇవన్నీ జరిగాయి. బట్ హవెవర్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ల్యాండ్. సో గవర్నమెంట్ దాంట్లో ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసి ఒక రూమ్ ఉంటుంది కూలగొట్టేసి ప్లాటింగ్ చేసిన రాళ్లు ఉంటాయి కదా అవన్నీ తొలగించి బోర్డు పెట్టడం జరిగింది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, సో అండ్ సో ఎక్స్టెంట్ సర్వే నెంబర్ అని రాసి స్పష్టంగా పెట్టారు. ఇప్పుడు ఇది జరిగింది. దాని తర్వాత సెకండ్ డిమాలిషన్ ఎక్సలెంట్ ఏంటంటే 462 సర్వే నెంబర్. దాంట్లో నేను దాదాపు ఒక 1.5 year నుంచి నేను కంప్లైంట్స్ చేస్తున్నా. దాంట్లో 3 ఎకరాల ప్రభుత్వ భూమి, దాంట్లో 22 గుంటలు సబ్స్టేషన్ ఉంటది, ఒక 15 గుంటలు ఫ్యూజన్ స్కూల్ కబ్జా చేసుకుంది. తర్వాత మా మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి 461 కి బై నెంబర్ వేసుకొని 462 గవర్నమెంట్ సర్వే నెంబర్ లో దాదాపు 1 ఎకరా దాకా ఆయన 17 గుంటలు అని అంటారు కానీ అది ఎకరా దాకా ఉంది. అది ఈ రోజు రికవర్ చేయడం జరిగింది. మొత్తం షెడ్ ఉండింది ఆయనది, డిమాలిష్ చేశారు. ఈవెన్ ఈటీవీ కూడా కవర్ చేసింది అక్కడ సిచ్యువేషన్. ఆయన పోలీసులతో వాగ్యుద్ధం చేయడము, తర్వాత ఎంఆర్ఓతో వాగ్యుద్ధం చేయడము, పోలీసులను దుర్భాషలాడటం, ఇవన్నీ చేశాడు ఆయన పబ్లిక్ గానే. అవన్నీ ఈనాడు దాంట్లో కూడా ప్లే అయినాయి ఆ విజువల్స్ అన్ని. సో వీళ్ళు కబ్జాలు చేస్తారు, మళ్ళీ కబ్జాలు తొలగించడానికి వెళ్తే అధికారులపైనే తిరగబడే ధైర్యం వీళ్ళకి ఎట్లొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ విధంగా నడిచింది గత 10 సంవత్సరాల నుంచి. కానీ రేవంత్ రెడ్డి గారిని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక లోకల్ పార్టీ ఇటువంటి నిర్ణయాలు గట్టిగా తీసుకుంది అంటే అర్థం ఉంది. కానీ ఇది ఒక నేషనల్ పార్టీ అయి ఉండి అన్ని ప్రెషర్లను తట్టుకొని హైడ్రా లాంటి ఒక యూనిఫైడ్ వ్యవస్థను ఏర్పాటు చేసి మిగతా అన్ని వ్యవస్థల పైన అజమాయిషి ఇస్తూ ఒక వ్యక్తిని కమిషనర్ గా చేసి ఆయనకు అధికారాలు ఇవ్వడం అనేది సాధారణంగా జరగదు. నేషనల్ పార్టీస్ లో ఉండదు అట్లా. ఎందుకంటే ప్రెషర్స్ చాలా ఉంటాయి. ఇక్కడ గల్లీ నుంచి, గల్లీలో ఉండే జెండా పట్టుకునే వాడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఆఫీస్ లో వరకు ప్రతి ఒక్కరికి వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి అధికార యాక్సెస్ ఉంటుంది. సో దే కెన్ రిపోర్ట్, కంప్లైన్, ఎనీథింగ్, దే ఎంటర్టైన్ ఆల్సో. కానీ ఈయన అన్నిటినీ తట్టుకొని ఈయన నిజంగా ఇటువంటి వ్యవస్థను తీసుకురావడం అనేది నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఆయనని. కానీ ఎటువంటి ప్రెషర్లకు లొంగకుండా ఏ ఉద్దేశంతోనైతే దీన్ని స్థాపించారో ఆ ఉద్దేశంతో ఇది కరెక్ట్ గా పనిచేయాలి. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదికనే కాకుండా ఆయన స్వయంగా కూడా రికార్డులు వివిధ శాఖల నుంచి తెప్పించుకొని పాత రికార్డ్స్ కంపేర్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కరెక్టా కాదా చూసి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇదే అధికారులు ఇన్ని రోజులు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇది FTL లో లేదు, ఇది బఫర్ జోన్ లో లేదు అని కెడస్ట్రల్ మ్యాప్స్ మార్చేయడము, జియో కోఆర్డినేట్స్ ని మార్చేయడము, ఏరియా అక్కడ కాదు ఇక్కడ అని చెప్పని ఇట్లా వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని కమర్షియల్ బిట్స్ చేసుకొని వ్యాపారాలు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. సో వీళ్ళు మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకంగా ఇది రైట్ టు సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ కిందకి వస్తుంది. నాకు వ్యతిరేకంగా నేనే సాక్ష్యం చెప్పినట్టు అవుతుంది. సో అట్లా కానిపోయినది వాళ్ళు చెప్పరు కూడా. సో అందుకని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని వేరే రికార్డ్స్ తోని వాళ్ళు కంపేర్ చేసుకొని చూడాలి, చూసి అది కరెక్టా కాదా చూడాలి. ప్లస్ ఇప్పుడు మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ FTL బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్, తర్వాత బఫర్ జోన్. బఫర్ జోన్ ఏంది, ఒక 2 ఏరియాస్ ని డివైడ్ చేసే బార్డర్. అది 2 డిఫరెంట్ టైప్ ఆఫ్, సపోజ్ ఒక స్కూల్ ఉంది లేక ఒక వైన్ షాప్ ఉంది, దానికి మధ్యలో ఉండాల్సిన డిస్టెన్స్ ఏంటి అనే డివైడ్ చేసేదే ఈ బఫర్ జోన్.
సో అట్లా ఆ బఫర్ జోన్ ఇంపార్టెన్స్ అది ఫుల్ ట్యాంక్ లెవెల్. ఈ ఎఫ్టిఎల్ ని కూడా వీళ్ళు చాలా రకరకాలుగా మార్పులు చేశారు. సుందరీకరణ పేరుతో ఎక్కడికక్కడ చెరువులని కట్టడి చేసేసి ఒక హైట్ లేపేసి ట్యాంక్ బండ్స్ ని హైట్ లేపేసి వదిలేశారు. మిగతా ఏరియా అంతా కబ్జా చేసుకొని వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడం మొదలు పెట్టారు. ప్రతి దగ్గర ఇప్పుడు మా దగ్గర అమీన్పూర్ పెద్ద చెరువు తీసుకోండి, ఎక్కడ మా దగ్గర ఉన్న 14 చెరువులు ఆక్యుపై అయినాయి. సో దానికి సంబంధించి కూడా నేను కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మొదలైనందుకు నేను నిజంగా చాలా కృతజ్ఞతలు. కంగ్రాట్స్ అండి, మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారు, అప్పుడప్పుడు మేము కూడా మీకు సహకారంగా నిలిచాము. అబ్సల్యూట్లీ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ ఎఫర్ట్స్, ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్ అండి. అందసత్యం గారు, అవసరమైతే ప్రభుత్వ అనుమతులు, కోర్టుల అనుమతులు తీసుకొని కూల్చివేతల కార్యక్రమాన్ని న్యాయబద్ధంగా కొనసాగించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఏమేం అడల్ట్స్ ఉండే అవకాశం ఉందండి? ఇప్పుడు సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది, ఎస్, చెరువులలో ఎక్కడైనా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ఆక్రమిస్తే కూల్చేయండి అని. తర్వాత ఇప్పుడు హైకోర్టు పోయిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్కి ఒక డైరెక్షన్ ఇచ్చింది తప్ప వీళ్ళకు స్టే ఇవ్వలేదు. ఏమని ఇచ్చిందంటే మీరు రూల్స్ పాటించండి, అందరికి ఒకే విధంగా పాటించండి అని చెప్పేసి డైరెక్షన్స్ ఇస్తున్నాయి. అది వాళ్ళ లెక్క ప్రకారం ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్ కంటే కూల్చుకుంటూ వస్తున్నారు. అంటే సుప్రీంకోర్టుకు రెస్పెక్ట్ ఇస్తూనే హైకోర్టు డైరెక్షన్స్ ఇస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వానికి వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే ఆలస్యం అనేది తప్ప వాళ్ళకు సపోర్ట్ చేయట్లేదు. ఇది ఒకటి మనం ఖచ్చితంగా గమనించాలి. తర్వాత రెండవది, ఇవాళ 14లోనే క్లియర్గా ఇప్పుడు మన రవి గారు చెప్పినట్టుగా ఆక్రమణలు ముందే దరిదాపు ఒక 10 ఏళ్ల ముందే 2014లో జీవో ఇష్యూ చేసింది జిహెచ్ఎంసి. విత్ ఇన్ ది కార్పొరేషన్, విత్ ఇన్ ది మున్సిపాలిటీ బఫర్ జోన్ ఎఫ్టిఎల్కు 30 మీటర్స్ అంటే 90 ఫీట్స్. ఎస్, అట్లా కాదు చెరువు 10 హెక్టార్ల కన్నా ఎక్కువ ఉంటే 30 మీటర్స్. అట్లా కాదు తక్కువ ఉంటే 10 హెక్టార్ల కన్నా తక్కువ ఉంటే కొన్నిటికి 9 మీటర్స్ ఉంది, కొన్నిటికి 6 మీటర్స్ ఉంది, కొన్నిటికి 2 మీటర్స్ కూడా బఫర్ జోన్. కాబట్టి ఎఫ్టిఎల్ ఎక్కడో తేల్చి ఆ తర్వాత బఫర్ జోన్లు కూడా గుర్తుపెడితే ఇవాళ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇంకోటి జరుగుతుంది. నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. బఫర్ జోన్ పేరిట ప్రభుత్వం గోలదోస్తుంటే బఫర్ జోన్ కానటువంటి వాటికి కూడా మీ బఫర్ జోన్లోనే అవి అయితేనే మేము రెగ్యులర్ చేస్తాం, అవి అయితేనే మీరు ఎల్ఆర్ఎస్ పే చేయండి అని ఇప్పుడు ఆమ్యాలు విండుతున్నారు. అంటే ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు దాన్ని చూపెట్టి. బఫర్ జోన్ కనుక ఇవాళ ఇండికేట్ చేస్తే ఇన్సైడ్ ఎఫ్టిఎల్ కాదు, అవుట్ సైడ్ బఫర్ జోన్ కూడా గుర్తులు పెడితే అప్పుడు ఖచ్చితంగా నిలదీస్తారు. మాది బఫర్ జోన్ లేదు, నువ్వు ఎందుకు ఎల్ఆర్ఎస్ పే చేస్తే కట్టుకోవట్లేదని నిలదీస్తారు. ఇప్పుడు ప్రజల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇప్పుడు మిగతా 2-3 శాఖల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని అర్థం పెట్టుకొని. అందుకని ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మెచ్యూర్గా మాట్లాడు మహబూబాద్లో ఏమని అంటే ముందు అవి గుర్తించండి, తర్వాత కోర్టుల పర్మిషన్ తీసుకునే చేద్దాం, హైదరాబాద్లో చేయాల్సిన పని లేదని కూడా అన్నాడు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ దాంట్లో కూడా ఇమీడియట్గా ఆ గుర్తులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు కూడా దాని మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. బఫర్ జోన్ లేనివాడు కొట్లాడతాడు, నువ్వు ఎల్ఆర్ఎస్ పే చేస్తే కట్టుకోవట్లేదని. బఫర్ జోన్లో ఉన్నవాడు వెనక పట్టుబడతాడు, మనం పోవద్దు, అది బఫర్ జోన్లో ఉంది, ఉన్నది గడ్డు కోసుకోవటం, పొలం చేసుకుందాం అనేటువంటి ఒక క్లారిటీ ప్రజలకు ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆ పని ఖచ్చితంగా ఇప్పుడు హైడ్రా కానీ జిఎస్ఎంస్ కానీ ప్లానింగ్ అథారిటీ అందస్థితం గారు మళ్ళీ వస్తాను. బండారు రామ్మోహన్ రావు గారు, జీవో 111 జీవో ఒక దిక్కుమాలిన జీవో అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించారు. కేసీఆర్ గారి వ్యాఖ్యలు మీకు గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలన్నీ తప్పు, కేవలం రియల్ ఎస్టేట్కు ఒక ఊపు ఇవ్వడానికి అలా వ్యాఖ్యలు చేశారనేటటువంటిది ప్రజలు గ్రహించారు, ప్రభుత్వాలు గ్రహిస్తున్నాయి. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం పైన? నిజం బట్టబయలైన తర్వాత ముంజేతి కంకణానికి అద్దెం ఎందుకు అనే సామెత గుర్తొస్తుంది కదా మనకైతే. ఆయన హైకోర్టు సాక్షిగా ఒక హామీ ఇచ్చారు. ఆయన ప్రభుత్వం, ఆయన అంటే కేసీఆర్ గారు, ఆయన ప్రభుత్వం ఏం చేసిందంటే మేము దీని మీద విధానాలు రూపొందిస్తాం, ఇది నష్టం రాకుండా చేస్తామన్నారు. 111 జీవో ఇవాళ బఫర్ జోన్ లాంటి చాలా పెద్ద బఫర్ జోన్ లాంటిది అది. వరకు చెప్పి 2 చెరువులకు పైదాకా 84 గ్రామాలు 7 మండలాల్లో విస్తరించి ఉన్నది. అది నష్టం జరగవచ్చు కొందరికి. అలా పెద్దగా ఏముంది అంటే మీరు భవన కట్టడానికి వీలు లేదు, మామూలుగా ఫామ్ హౌస్లు కట్టుకోవచ్చు, అట్లాగే పురుగు మందులు, అట్లాగే రసాయనిక ఎరువులు వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ వేయడానికి వీల్లేదు, పట్టా భూముడే. అంతేందుకు మనకు మంచి ఉదాహరణ, మీకు ఒకసారి అవుటర్ రింగ్ రోడ్ ఒకసారి మ్యాప్ చూడండి. అక్కడికి వచ్చే కల్లా 111 జీవో పరిధిలో ఉన్న పైకి నుంచి పోలే, కింది నుంచి 200 మీటర్ల కింది నుంచి, అంటే
ఉస్మాన్ సాగర్ కు హిమాయత్ సాగర్ కింది నుంచి 200 మీటర్ల కింది నుంచి రోడ్డు తీశారు. చూస్తున్నాం కదా మనం. మిగతా అంత పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది. అంటే ఒకనాడు నేను అదే చెప్పాను, నిజాం కాలంలో కానీ, కాకతీయుల కాలంలో కానీ, బ్రిటిష్ వాళ్ళ కాలంలో కానీ ఈ సహజ నీటి వనరుల ధ్వంసం కాకుండా చూడడానికి అనేక చట్టాలు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి. వీటన్నిటిని స్వార్థంతో అధికారులు దొంగ చీకటి రెండో ఒకటి అయినాక రాజకీయ నాయకులు కలిసి దీన్ని కూల్చివేశారు. అంతేందుకు రవికిరణ్ గారి ప్లేస్ లో నేను చాలా వరకు అక్కడ పనిచేశాను. నేను పురుషోత్తం రెడ్డి గారు మేమంతా కూడా వస్తే నక్కవాగు పరిస్థితి ఆసియాలో అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతం. ఐడి బొల్లారంలో మేము గ్రీన్ పీస్ సంస్థతో కలిసి పనిచేస్తే మాకు థ్రెట్స్ కూడా వచ్చినాయి. ఏమనంటే వాళ్ళు అంతా ఇప్పుడు మనకు మెడికల్ హబ్ గా మారిపోయింది. వాళ్ళ హైదరాబాదు మొత్తం ప్రపంచానికి మెడిసిన్స్ అందించే దానిలో మొన్నటి షార్ట్ టైం ఉంది. రామ్మోహన్ రావు గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఒకటే మాట అదేమంటే నేనేమంటున్నానంటే ఈ ఆక్రమణ నిరోధించడానికి 3 మార్గాలు. ఓపిక పట్టాలి, ఖచ్చితంగా దీన్ని బఫర్ జోన్ ఏంటిది చేయాలి. ఇంకోటి ప్రభుత్వ భూముల ఆక్రమణ కూడా పెద్దది అంటున్నాడు. ఇప్పుడు కేవలం నాలాలు, కాలువలు, ఎఫ్టీఎలు బఫర్ జోన్ వెంబడిపోతున్నారు. ఇది కాకుండా ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ 3000 ఎకరాల్లో 1900 ఎకరాలు మిగిలింది. ఇట్లా మీరు చూడండి, ప్రభుత్వ భూములు మొదలు భర్తం పట్టండి. దానిలో ఏ కోర్టు కల్పించుకోదు. ప్రభుత్వ భూములను గుర్తించాలి, దానిలో ఉన్న ఆక్రమణను తొలగించాలి. అది ఎక్కడైనా కావచ్చు, అది అమీర్పూర్ కావచ్చు, బీరంగౌడ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. కనుక ప్రభుత్వం చిత్తశుద్ధితో పోయి దీన్ని కంటిన్యూ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. రాష్ట్రం అంతా విస్తరించాలని ప్రజలకి. రవికృష్ణ గారు కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. 1 minute ఫర్ యూ. సిస్టమ్ మీద మ్యూట్ లో ఉండదండి, అన్మ్యూట్. యా కంటిన్యూ ప్లీజ్, కంటిన్యూ. ఇట్ ఓకే నౌ, ఇట్స్ ఓకే. మ్యూట్ లో ఉన్నా. ఎస్. ఓకే, ప్రభుత్వ భూముల విషయంలో కూడా హైడ్రా యాక్ట్ చేస్తుందండి. అది వాళ్ళ పరిధిలోకి పెట్టారు ముఖ్యమంత్రి గారు. సో ఈ రోజు యాక్ట్ చేసింది కూడా ప్రభుత్వ భూముల విషయంలోనే. అమీన్పూర్ లో ఈ 462 అనేది గవర్నమెంట్ సర్వే నెంబరే, అది FTL కింద కాదు. ఈ రోజు చెరువులపైన ఎటువంటి ఇంకా యాక్షన్ మొదలు కాలేదు, మనం కంప్లైంట్స్ ఇచ్చున్నాం కానీ దాని గవర్నమెంట్ భూములే ఈ రోజు రికవర్ చేశారు. చాలా విలువైనది, దాదాపు నాకు తెలిసి ఒక 300-400 కోట్ల పై మాటే ఆ 30 ఎకరాలు. కానీ ఇక్కడ ఇదొక్కటే 462 సర్వే నెంబర్ లో రికవర్ చేసిందే 50 కోట్ల పైన ఉంటుంది వాల్యూ, మార్కెట్ వాల్యూ. సో చేస్తున్నారు, చెయ్యాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇట్లాగే ఎటువంటి ప్రెషర్స్ కి లొంగకుండా ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టకుండా గవర్నమెంట్ పనిచేయాలని చెప్పి, ఈ డిపార్ట్మెంట్ పనిచేయాలని. థ్యాంక్ యూ రవికృష్ణ గారు, బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా డాక్టర్ అందసత్యం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనము ప్రకృతి పైన దాడి చేస్తే ప్రకృతి మన పైన దాడి చేస్తుంది. తస్మత్ జాగ్రత్త. 2 రాష్ట్రాలలో ఈరోజు నెలకొన్నటువంటి పరిస్థితులు, మున్నేరు వాగ్ కానివ్వండి, బుడిమేరు వాగ్ కానివ్వండి, కేవలం కబ్జాల కారణంగానే ఈ వరదలు మనం చవిచూసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనకక్కడ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10ల సంఖ్యలో చనిపోయారు, తెలంగాణ రాష్ట్రంలో 10ల సంఖ్యలో చనిపోయారు. 2 రాష్ట్రాలలో అంచనకు మించి, అంచనకు రానటువంటి డ్యామేజ్ జరిగింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయ చర్యగా 10,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాలలో ముందుండి సహాయక చర్యలలో చురుకుగా పనిచేస్తున్నారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.